అపూర్వ చింతామణి ఎపిసోడ్ 5 ప్రొద్దు నడినెత్తిమీదికెక్కింది. ఎండ తీవ్రమధికమై దేహమంతా చెమటతో తడిచిపోయింది. గుర్రంగూడా అలసింది. ఆదొక వనప్రదేశం. కొంతసేపు విశ్రాంతి యవసరమనుకుని సుధాకరుడా గుర్రాన్ని పచ్చికబేలులోనికి తొలి తానొక పూపదనీడ పరుండి కన్నులు మూశాడు. వెంటనే గానిద్రపట్టి యొడలు తెలియలేదు. సాయంత్రం చీకటిబడు వేళకు మెలకువ వచ్చి కన్నులు తెరచి చూడగా రాజకుమారు డంతకుముందు శయనించిన చోటుసలేడు. కాలుసేతులు బంధింపబడినై గుర్రమెక్కడ నున్నదియూ తెలియుటలేదు. ఆయన కంతయు నయోమయంగా మారిపోయింది. వానికంతలోనే తప్పెటల మ్రోత వినబడింది. కత్తులు, గండ్రగొడ్డళ్ళు చేతులందుంచుకొనిన కోయజాతి గుంపు వికటాట్టహాసాలు చేస్తూ వచ్చి తన్ను చుట్టుముగారు. దానిని బట్టి రాజకుమారుడు తానిపుడున్నది కోయగూడెం అని గ్రహించాడు. అంతేకాదు వారంతా తనను వారి కొండ దేవత ముందు బలిచేయడానికే ఈ తతంగమంతా చేయుచున్నారన్నదియూ తెలిసికొన్నాడు. కోయగుంపు సుధాకరుని యొంటినిండా పసుపు పూసి వేపమండలు గట్టి బండమీద నూరేగింపు చేసుకుని కొండదేవత గుడి ముందుకు తీసుకొనిపోయి బలి ఇచ్చే స్థానంలో నిలబెట్టారు. సుధాకరుని మనసులో నేటితో నాకాయువు సరిసమాప్తి కాబోవుచున్న దేమోనని కొంచెం చలించాడు. కాని పురుష ప్రయత్నమున్నదనే మాటను మరచిపోలేదు. తల్లకింద్రు మునీంద్రులు చెప్పిన జై మృత్యుంజయ మునియే నమః అనే మంత్రాన్ని మనసులో మాటిమాటికి జపించుతూనేయున్నాడు. కల్లుద్రాగిన కేపుకూతల గూయుచున్న కోయవాడొకడు గండ్రగొడ్డలి చేతపుచ్చుకొని వచ్చి రాకుమారుని సమీపించాడు. కాలుసేకులు బంధింపబడినందున సుధాకరు డేమియు చేయలేక తలవంచి కనులు మూసుకున్నాడు. మెడమీద పడిందనుకొనిన గొడ్డలి పడలేదు. కొన్ని నిమిషములలో అలజడి జరిగిన చప్పుడు వినబడింది. సుధాకరుడు కన్నులు విప్పి చూచాడు. ఆశ్చర్యం, ఆనందాలు రెండు యొక్కసారిగా పెల్లుబికొచ్చినాయి. ఇంతలోనే ఇంతమార్పు జరుగుతుందిని ఎవరూ ఊహించియుండలేదు. ఎక్కడ నుండి వచ్చిందో తన గుర్రం పెద్దపెట్టున సకిలించుకుంటూ వచ్చి అక్కడున్న వారందరనూ చిందరవందర చేసింది. నిజానికైతే మారణాయుధాలుచేనున్న కోయవాండ్రు తిరగబడితే గుర్రం చేయగలదంటూ ఏమీయుండదు. కాని ఇలా జరుగుతుందని ఎవరికీ తెలియదు. అనుకొనకుండా అమాంతంగా ఏదో ప్రళయం వచ్చి పైనబడిందనుకున్న కోయ గుంపంతా భయపడి ఏటువారటో పాడిపోయారు. కల్లుద్రావిన మైకంరోబడి కదల మెదలలేకపోయిన వారినైతే గుర్రం అనగద్రొక్కి నాట్యమాడింది. విషయాన్నంతా అర్థం చేసుకొనిన రాకుమారుడు తన చేతికి గట్టియున్న త్రాళనెట్లో సడలింపచేసుకొని లేచి గుర్రాన్ని చేరదీసుకున్నాడు. దుస్తులు మార్చుకున్నాడు. కోయలు వదిలేసిపోయిన భోజన పదార్థాలలో వానికి కావలసిన వానిని కడుపు నిండారగించిన తరువాత ఇక్కడ నుండి దాటి ఎక్కడికైనా పోవడం ఎందుకైనా మంచిదనుకుని వెంటనే గుర్రానెక్కి వాయువేగంతో పరుగిడి చాలా దూరం పోయాడు. కనుమసక చీకటి పడింది. పండువెన్నెలను గాయ ప్రారంభమయ్యే సమయం. అదొక చక్కని సరస్సు. పరిసరాలను బట్టి చూడగా కొంతవరకు జనసంచారంగల చోటనిపించింది. అయినప్పటికినీ అది వెనుకటిలాగా కోయలు, కొండజాతివారు నివసించే ప్రమాదంగల ప్రదేశం మాత్రం కాదని గ్రహించాడు సుధాకర్. తన ప్రాణాలను కాపాడిన మిత్రునిలాంటి గుర్రం బాగా అలసిపోయినందున దిగిదానికి కృతజ్ఞతలు చెప్పి నీరు ద్రావించి పచ్చికమేయ నియమించిన తరువాత తను చక్కగా స్నానం చేసి సమీపమందున్న చెట్ల కాయలు దీనిపూ పందిరికి దగ్గరగనున్న శిలా వేదికమీద విశ్రమించాడు. రాజకుమారుడు కొంచెంసేపు తన ప్రయత్నమును గురించి ఎదురుగుచున్న ప్రమాదాల గురించి యోచించాడు. మనసు తనకు తెలియకుండగనే గగన మార్గంలో తనకెదురయ్యే మేఘాలలో నుండి చూసుకుని ముందుకు పోతున్న చంద్రగమనం మీదికి ప్రసరించింది. చందమామా, నాకిప్పుడెవరూ ఇక్కడ తోడులేరు. కనపడుతున్న నీవెంత తొందరగా పరుగెత్తిపోయినా నాకు కనపడకుండా పోలేవులే అని నవ్వుకున్న మరికొంత సేపటికాయనను గానిద్రా వరించింది. తెల్లవారింది. బడలికచేత యొడలెరుంగక పడి నిద్రించిన సుధాకర్ మేల్కొని చూచున్నప్పటికీ సూర్యోదయమైంది. మళ్లీ పరమాశ్చర్యం. తన ప్రక్కగా నెవరో గుడారాలు వేశారు. పరివారంలో కోలాహలంగా ఉంది. అదంతా చూచిన రాజకుమారుడు ముందు కలవరపడ్డాడు. ఒక సేవకుడు వచ్చి నమస్కరించి, ప్రభువులకు జయమగుగాక. మీరిప్పుడు ఇలాపురాధీశ్వరులైన జయసేన మహారాజు కుమారులు విక్రమార్క భూపాల యువరాజావారి యాశ్రయమందున్నారు అని వివరించాడు. ఇలాపురమనినంతనే సుధాకరుని మనస్సున ఆనంద ఆశాజ్యోతి వెలిగింది. తిరిగి మీ పురము పేరేమిటి అని అడిగాడు. ఇలాపుర మన్నాడు రాజసేవకుడు. అయితే నేనిప్పుడు చేరవలసిన చోటుకే చేరుకున్నాను అని అనుకున్నాడు. రాజసేవకుడు తిరిగి పని కల్పించుకొని
మా ప్రభువులు వేటకే వచ్చినప్పుడెల్లయూ నిచటనే విడిది చేయుటం ఆచారం. రాత్రి వచ్చిన మేము మా వెనుకటి పద్ధతిననుసరించి ఇక్కడనే గుడారమూల వేయుచుండా మా యువరాజావారు మిమ్ముచుచి జాలిపడ్డారు. ఎవరో మార్గసుడు మార్గాయాసం పొందిన నిద్రలోనున్నాడు. సుఖనిద్ర యందున్నవారిని మేల్కొలుపరాదు. ఈ యువకుడు నిద్రలేచివరకును కాచియుండి అనంతరమున కుశల ప్రశ్నలు చేసి కావలసిన యుపచర్యలొనరించిన తరువాత నా చెంతకు గొని రండని మాకు ఆజ్ఞనిచ్చియున్నారు. దేవరవారు లేచి విజయం చేయగలరు. వినయంగానే మాటాడాడు. సుధాకర్ లేచి రాజసేవకుని అనుసరించాడు. కొద్దిసేపటిలోనే స్నానపానాదులు ముగించుకొని ఆత్మీయులిచ్చిన పొడివస్త్రములు ధరించి రాజసేవకుని వెంట పర్ణశాలయందున్న వారిని సమీపించుచుండగనే అందున్న సర్వాధికారి గౌరవపూర్వకముగా ఆహ్వానమిచ్చాడు. ఉచితాసంబున కూర్చున్న పరదేశినుద్దేశించి విక్రమార్కుడు చిరునప్పున అతిథులకు మా పరివారము వలన సపర్యలందేలోపము జరిగియుండదని తలుస్తున్నాం అన్నాడు. సుధాకర్గూడ మందస్మితంతోనే మంచి మర్యాదలు తెలిసిన వారివలన మరొకరికి లోపములుండవు గదా అని సమాధానమిచ్చాడు. మీరు తృప్తిపడటమే మాకానందం. పరమేశ్వరుడు మిమ్మట్లే కాపాడగలడు. సంతోషం. నూతన పరిచయుల వివరములు తెలిసికొనగోరుచున్నాను. ఆత్మీయులకు నేనే చెప్ప వేడుకబడుచున్నాను. సుధాకర్ తన కథనంతా పూసగృచ్చినట్లు చెప్పాడు. ఆ మాటల నాలకించుచున్నంతనేపు విక్రమార్కుని మనసులో కోపజ్వాలలు పుట్టుక రావడమూ మరల వానంతటవే సమసిపోవడం గూడ గమనించుచున్న రాకుమారుడు తానింక చెప్పదగినది లేదన్నట్లుగా సంభాషణ ముగించాడు. విక్రమార్కుడు సుధాకరుని కోగలించుకొని, మిత్రమా, నీవు చేపట్టినది చాలా మంచిపని. నీకీ విషయంలో మా సహకారం లభించుతుంది. నీవినాడు రాదగిన చోటునకే వచ్చావు. మేము ఇలానగర పాలకులం. చూడు, తండ్రిగారైన జయసేన మహారాజావారి వలన నీ మొదటి ప్రశ్నకు సమాధానం రానున్నది. అంతఃపురాలలో నివసించి సరసరాజాన్నము లారగించి మృదు సయ్యలమీద నిద్రించే మీరీ దుర్లభ కార్యభారం తలదాల్చినందున నిద్రాహారాల మరువ ఎంతగానే ప్రొక్కియున్నారు. మా ఇంటికి దయచేసి కొద్ది దినములు బడలిక తీర్చుకొనండి. మీకు మేమన్ని విధాల బాంధవులం కాగలం అమంటూ ఆప్యాయతను వెల్లడించాడు. ఇది పరమేశ్వరుని సంకల్పంగాని ఇంకొకటి కాదు. ఇంత మంచి మనసుగల మీకన్నా నాకాప్తులెవరుందురు? మీరిచ్చిన ఈ అవకాశాన్ని నేను జారవిడచుకొందునా అనిన సుధాకర్ మాటలకానందించిన విక్రమార్కుడు వెంటనే అనుచరులను చేరబిలిచి 5 రోజుల కార్యక్రమముగా మనం నిర్ణయించుకొనిన వేటను మనకాత్మీయ బంధువులు వచ్చిన కారణంబుగా నేటితోనే ముగించి రేపే నగరికి చేరవలేనుగనక మీరా ప్రయత్నముననుండవలసినదని హెచ్చరిక చేశాడు. వేటగాండ్రు మొదట క్రూరమృగాలను చంపగనే రాజకుటుంబం మర్యాదలకు దగిన మాంసమును కుపయోగములగు కుందేళ్లను నెమళ్లను మొదలైన జంతువులను వేటాడుకొని వచ్చారు. వారంతా మరునాటి వేకువనే బయలుదేరి నగరానికి చేరిన వెంటనే విక్రమార్కుడు సుధాకతునకు రాజభవనమందు విడిది ఏర్పాటు చేయించాడు. భోజనాల సమయంలో తన తండ్రిగారికి సుధాకరుని జయసేన మహారాజాగారికి పరిచయం చేశాడు. పరదేశి వచ్చిన కార్యమును గురించి కూడా ఇలాపురాధీశ్వరులకు యువరాజావారు తెలియచేయడం జరిగింది. భోజనానంతరం జయసేన మహారాజు సుధాకరుని తన వెంట నిజభవనానికి తీసుకొనిపోయి సుగంధ ద్రవ్యములతో గూడిన తాంబూలము సేవింప నియమించి కుశల ప్రశ్నలతోనేవాని యూరుపేరుల తెలిసికొనిన పిదప నిరువురులేచి యుద్యానవనములోనికి పోయి శిలావేదికలమీద కూర్చున్నప్పుడు జయసేనుడు సుధాకరున ఇలా చెప్ప ప్రారంభించాడు. అయ్యా, మొదటి ప్రశ్న ఏమందురా? వినండి. సర్వము సన్యసించిన పరిశుద్ధ మునీంద్రుని చండంబున నటించి రాజాదరణము పొంది పూజారి మరదలకు మచ్చికపడి మహామంత్రి నమాంతంగా సంహరించి ప్రియురాలితో గూడ సరిహద్దు రాజ్యానికి పారిపోయిన కపట సన్యాసి ఎవరు? సరిహద్దు రాజుల వైరములెట్లున్నవి? ఆ రాజులెవరు? వారి వేరులేమి? దీనికి ఈ ఇలా నగరమందే సమాధానమున్నదని నాకు తెలిసిందన్నాడు సుధాకర్. జయసేన మహారాజంతటా, నాయనా, అదే నేను నీకు చెప్పుచున్నాను. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.